నంద్యాల స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమం మొదటి రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డూనంట్ చిత్రపటానికి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి తిరుపతి పద్మావతి మహిళా వైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య శిక్షకులుగా హాజరు కాగా, చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ చిరంజీవి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, ఫస్ట్ ఎయిడ్ కోఆర్డినేటర్ నాగ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చేశాక నెక్స్ట్ స్టెప్ అప్పుడప్పుడు కొంతమంది గుర్తుకు లేదని అడ్డుపడితే గాలి ఆడక అక్కడే పడిపోతారు, అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు. ఏబిసి అంటారు, ఏబిసి. డేంజర్ లేదు, రెస్పాన్స్ లేదు, వెంటనే అరిచామా యాక్టివేట్ చేసాము. తర్వాత ఏంటంటే నోట్లో ఏమైనా ఉందని చూసుకోవాలి, తీయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది ఆహారము అండ్ ఫుడ్ పైప్ ఉంటాయి, ఎయిర్ పైప్ ఉంటాయి కదా, ఆ ట్రేకియాలో ఏదైనా అడ్డుపడితే కనుక గాలి ఆడక స్పృహ కోల్పోతారు. క్లియర్గా కాబట్టి తీయచ్చు. లేదు అనుకుందాము, నెక్స్ట్ బ్రీతింగ్ చెక్ చేయాలి. బ్రీతింగ్ ఎలా చెక్ చేస్తాము, కొంచెము మీ చెవిని ఆ ముక్కు దగ్గర తీసుకుని వెళ్ళి ఈ ఛాతి భాగం చూడాలి ఒక 5 సెకండ్లు. కానీ ఒక చేతిని ముందుకే పెట్టేలాగా అందరూ కూడా పెట్టండి. ఒక చేతిని ముందుకు పెట్టి ఇంకొక చేతితో లాక్ చేయాలి. చేతిని ముందుకు పెట్టి ఇంకొక చేతితో లాక్ చేయాలి. అంటే ఒక 2 చేతితో లాక్. స్ట్రైట్గా ఉండాలి, ఇది వంచకూడదు. సో స్ట్రైట్గా ఛాతి మధ్యలో పెట్టాలి. ఇంకా చెప్పే కదా, ఎడమవైపు కుడివైపు పెట్టకండి. గుండె ఎటువైపు ఉన్నా సరే మధ్య భాగంలో పెట్టాలి. మధ్య ముఖ పెట్టి స్ట్రైట్గా రావాలి. నేల మీద అయితే కనుక నీల్ డౌన్ చేసి చేయాల్సి ఉంటుంది. టేబుల్ కాబట్టి చూపిస్తున్నాము, మనం ఎప్పుడు నేల మీద చేస్తూ ఉంటాము, చదునుగా ఉండాలి. సో ఈ విధంగా మెడని 30 సార్లు చేశాక ముక్కు మూసి కొంచెం మెడని పైకి లేపి 2 సార్లు గాలి ఇచ్చి మళ్ళీ సిపిఆర్కి వచ్చేసేయాలి. ఓకే, మళ్ళీ 30 సార్లు. ఎప్పుడైనా వ్యక్తికి స్పృహ వస్తే అప్పుడు ఆపేస్తాం, అంటే కదలిక వచ్చిన కళ్ళు తెరి. ఈరోజు మనం ఇక్కడికి నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వారు సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము. సో ఫస్ట్ ఎయిడ్ అనేది, ప్రథమ చికిత్స అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. అందులో కూడా వివిధ రకాలు ఉంటాయి. మెయిన్లీ సిపిఆర్ గురించి ట్రైనింగ్ ఇస్తాము, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. ఎప్పుడైనా ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు మనం ఎలాగ స్పందించి ఆ వ్యక్తికి మళ్ళీ స్పృహ తీసుకొచ్చేలాగా ఎలా చేయాలనేది వీరికి ఈ యొక్క 8 రోజుల ట్రైనింగ్లో మనము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు వివిధ రకాల ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఎవరికైనా పాము కాటికి గురైతే ఏ విధంగా మనం ప్రథమ చికిత్స చేయాలి, మరియు ఏదన్నా కాలిన గాయం అయితే ఏ విధంగా స్పందించాలి, ఏదన్నా కనుక బ్లీడింగ్ అవుతూ ఉంది, ఆ బ్లీడింగ్ని ఎలా ఆపి ఆ వ్యక్తికి త్వరగా ఉపశమనం కలిగించాలి. ఇంకా వివిధ రకాల టెక్నిక్లు, అంటే కుక్క కాటుకి ఏ విధంగా స్పందించాలి, మరియు ఏదన్నా గొంతులో అడ్డుపడిపోతూ ఉంటుంది, లైక్ చోకింగ్ అంటాము. సో ఆ ప్రొసీజర్ని కూడా ఎలాగా వాళ్ళకి తీయాలి. సో ఇవన్నీ కూడా వివిధ రకాల టెక్నిక్లు మనం 8 రోజులుగా వీరికి నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ దస్తగిరి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక 30 మంది దాకా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇదే విధమైన ట్రైనింగ్లు ఇక ముందు కూడా బాగా జరుగుతాయి. నంద్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వారు కూడా సరిగా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం, ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం కొనసాగించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అలాగే జిల్లా చైర్మన్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ 8 days ట్రైనింగ్ తో పాటు మేము మరి స్కూళ్ళలో యూత్ రెడ్ క్రాస్, అలాగే జూనియర్ రెడ్ క్రాస్ వీటి ఆధ్వర్యంలో కూడా మేము పిల్లలకు అంటే స్కూల్లో, కాలేజీల్లో అట్లా
స్పెషల్ గా ఫస్ట్ ఎయిడ్ మీద అవగాహన, అలాగే ఐ డొనేషన్స్ మీద అవగాహన, నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జిల్లా స్థాయిలో చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగానే మైనింగ్ కు సంబంధించి నెక్స్ట్ ఇండివిజువల్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలనే వాళ్ళకి ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. ఈ రోజు ఇక్కడ 6th బ్యాచ్ స్టార్ట్ అయింది. అంటే ఇది వరకు 5 బ్యాచెస్ బయట చేశాము. ఫస్ట్ టైం ఇక్కడ ఆఫీస్ నందు చేస్తున్నాము. ఇప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ నంద్యాల జిల్లా తరఫున ఉంటుంది. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, చాలా మంది వివిధ రాష్ట్రాల్లో తీసుకొని వస్తుంటారు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అని. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కి అనుగుణంగా పనిచేస్తుంది. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తీసుకున్న ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఏ కంపెనీలోకైనా ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి దయచేసి బయట ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఏదైనా తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము. సో కాబట్టి ఈ సర్టిఫికేట్ వాల్యూ చాలా బాగుంటుంది. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.